హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల స్పెషల్ కొయ్యింగ చేపల ఇగురి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కేజీ కొయ్యింగ చేప ముక్కలను ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా కళ్ళుప్పు, 2 స్పూన్ల కారం, అలాగే 1 చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు మరియు 1 చిన్న గ్లాసులో సగానికి గాను నూనెను వేసుకుని అన్ని చేప ముక్కలకు వీడియోలో చూపించిన విధంగా బాగా పట్టించుకుని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, లేదా కనీసం 1 అవర్ పాటు అయినా ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన అన్ని చేప ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. 4 మీడియం సైజు ఉల్లిపాయలను చాపర్లో వేసుకుని చాప్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నేను తరువాత పెట్టే వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ చేపల కూరలో వేసుకునే మసాలా పేస్ట్ కోసం 2 అంగుళాల అల్లం ముక్క, 12 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 లవంగాలు, అంగుళం దాచిన చెక్క ముక్క, యాలక్కాయ 1, 4 అనాస పువ్వు రేఖలను వీడియోలో చూపించిన విధంగా తుంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని లైట్గా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, చేపల కూరను వండుకోవటానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 చిన్న టీ గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత మనం ముందుగానే చాప్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్కి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ లైట్గా వేగిన తరువాత 4 పచ్చిమిరపకాయలను వీడియోలో చూపించిన విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. మూత పెట్టుకుని సిమ్లో కాసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. మూత పెట్టుకుని కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్టు మరియు మసాలా పేస్టు బాగా వేగిన తరువాత ఈవెన్గా సర్దుకోవాలి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి. ఇలా పరుచుకోవటం వలన చేప ముక్క అటు ఇటు తిప్పుకోవటానికి వీలుగా ఉంటుంది. అలాగే మనం సర్వింగ్ చేసుకున్నప్పుడు చేప ముక్క విరిగిపోకుండా వస్తుంది. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని సిమ్లో 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 2 నిమిషాల తరువాత మూత తీసుకుని గరిటెతో స్లోగా రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తరువాత మూత పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత చేప ముక్కలు తీసుకున్న గిన్నెలో వాటర్ వేసుకుని ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి. గరిటె పెట్టకుండా ఈ విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా, ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కూర ఎక్కడా కూడా అడుగంటి పోకుండా
మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వేసుకున్న ఉప్పు కారం మసాలా పేస్ట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తరువాత ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే కొయ్యింగ చేపల ఇగురు రెడీ. ఫ్రెండ్స్, మరి ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల స్పెషల్ కొయ్యింగ చేపల ఇగురు చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.